ప్రవీణ్ పగడాల గారు. నిజంగా ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. బైబిల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో అప్పుడు నాకు తెలిసి నేను బైబిల్ పట్టుకుని కొత్తగా వచ్చాం. ఇప్పటికి కొన్ని 10 సంవత్సరాలు, అంటే సుమారు నేను వచ్చి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అడుగు పెడతాను ఇప్పుడు పరిచర్యలో. ఆ వచ్చిన తొలినాళ్ళు అంటే 4-5 సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రచారకులు అనే ఫస్ట్ టైం ఒక వింతైన పదం విన్నాను నేను. అంటే క్రైస్తవం మీద ఒక మూకుమ్మడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో. యేసు ప్రభు సిలువ వేయబడలేదని, యేసు ప్రభుకి ఇది యేసు ప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని, యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయినట్టుగా అనుకున్నారు కానీ శిష్యులు అపోహపడ్డారని, ఇలా 1 కాదు 2 కాదు, అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బర్యలు కూడా జరగలేదని, ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే చెబుతున్నాం అన్నట్టు ఒక మూకదాడి క్రైస్తవం మీద జరిగింది. అలాంటి వారికి ఎవరబ్బా సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీషర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్లో. ఆయనకి సూట్ లేదు, బూట్ లేదు, ప్లెయిన్ షర్ట్ వేసుకోలేదు, సింపుల్గా ఎక్కడో రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు. ఒక టీషర్ట్ వేసుకున్నారు. ఆ టీషర్ట్తో ఆన్సర్లు అదిరిపోయేలా చెప్తున్నాడు. అనర్గళంగా మూలం ఏముందో చదువుతున్నాడు, గ్రీక్ ఏదుందో చెప్తున్నాడు. వారు ఎవరైతే దావా ప్రసంగికులు అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు. ఏమన్నారంటే ఆయన, మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు. అరువు ప్రశ్నలు అన్నాడు. చెప్పాడు చెప్పాడు చెప్పాడు. సఫీ, మీకు తెలుసు సఫీ ఎంత గట్టి మాట్లాడేవాడో. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళిపోయాడు ఆయన. ఆ సఫీ ఎన్ని పెద్ద ఏదో చెప్తున్నాడు చెప్పాడు. డైరెక్ట్ పేరెత్తి ఆయన సబ్జెక్ట్ ఎత్తి చాలా చమత్కారంగా ఆ సఫీకి చెబుతున్న ఆన్సర్లకి సఫీ సైలెంట్ అయిపోయాడు దెబ్బకి. ఈరోజు మీరు గమనించండి, ఆ రోజు చేస్తున్న దాళ్ళు ఈరోజు లేవండి. చాలా పోటీ ఇచ్చేవారు ఈ దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో చాలా పోటీ ఇచ్చారు. చాలా మాట్లాడిన వాళ్ళందరినీ గట్టిగా చెప్పాడు. మూలాలు చూద్దామా, వస్తారా వస్తారా, కూర్చుందామా, మీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా. ఎప్పుడైతే ఈ లాజిక్, రీజనబుల్ లాజిక్స్ అడిగాడు, అపోలజిటిక్ చూపించాడు, ఎప్పుడైతే ఆయన అడిగాడో సైలెంట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ ఒకటి తెర మీదకి వచ్చింది. వాళ్ళు పోయారంటే వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు వచ్చి ఏమన్నారంటే, బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియానిటీ, బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియానిటీ. మీ క్రైస్తవులు దేశాన్ని ఆక్యుపై చేశారు, మీ క్రైస్తవులు దేశాన్ని పరిపాలించారు, మీ క్రైస్తవులు ఇదిగో బ్రిటిష్ వారి సంతానం మీరని ఇలాంటి అనగూడన మాటలు క్రైస్తవే అని అంటున్నప్పుడు రక్షణ టీవీలో కూర్చుని చక్కగా సూట్ వేసుకుని అన్నాడు, ఎవరు సార్ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవం తెచ్చిందని. ఆయన చెప్పే విధానం అండి, బొక్కులు డాక్టర్ ఉంటాడు యూట్యూబ్లో. బొక్కులు అంటే తెలంగాణలో ఎముకల డాక్టర్. ఆ ఎముకల డాక్టర్ గారిని కూర్చోబెట్టి ఆయన ఇచ్చి మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటే ఆ హిస్టరీ ఎక్కడి నుంచి, మన ముత్తాతల చరిత్ర దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలెట్టి చెప్పండి సార్, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యం తెచ్చారా, మిషనరీస్ క్రైస్తవ్యం తెచ్చారా, బ్రిటిషర్స్కి మిషనరీస్కున్న ఎంత అగాధం ఉందో చూడండి. అసలు బ్రిటిషర్సే మిషనరీస్ రాకుండా ఆపేశారు తెలుసా. అయినా బ్రిటిషర్స్ ఎవరికండి కొమ్మ కాసింది? మీ సనాతన ధర్మాలకి. ఎవరికండి నెత్తిని పెట్టుకుంది? మీ సనాతన ధర్మాలకి. ఎవరండి ఆ బ్రిటిష్ వాళ్ళని పొగిడి దొంగ రాజకీయాలు, దొంగ స్నేహాలు చేసింది ఎవరండి? మీ సనాతన ధర్మాలని. ఇది చెబుతుంటే బొక్కుల డాక్టర్కి చెమటొచ్చేసింది ఆ రోజు స్టూడియోలో. లెఫ్ట్ అండ్ రైట్ ఆకుండా ఒక అరగంట ఉంటుందండి వీడియో. ఆయన చెప్పే విధానం, హిస్టరీలో ఆయన కోట్ చేస్తున్న విధానం చూస్తే అప్పుడు అనిపించింది, ఇది కదా డీల్ చేసి అపోలజెటిక్ అంటే అని. అప్పటి నుంచి నేను ఫైట్ చేశానండి. ఫస్ట్ సెమినార్ రమ్మని అన్నకు ఫోన్ చేశాను నేను. అన్న రండి అని ఫోన్ చేస్తే, ఎవరు మీరు అని అడిగాడు నన్ను. నేను జేమ్స్ గారు అంటే అదే ఎక్కడ అని అడిగారు. అదే నేను పలానా ఈస్ట్ గోదావరిలో మీరు సెమినార్ చేస్తానంటే, మీరు ఏ సంఘం అని అడిగారు. మాకు సంఘాలు ఏమి లేదంటే, ఏదో ఒక సంఘం ఉండాలిగా, సంఘం లేకుండా సంఘం ఏంటి అన్నారు నన్ను. మా సంఘాలు ఏమి లేదు సార్, మేమే ఎంప్లాయీస్ మేమంతా కూడుకొని మేము దేవుని పరిచయం మేము చేయాలనుకుంటే 1 yearకి ఒకసారి ఇలా సెమినార్స్ పెడతామంటే, అదే మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుందిగా చెప్పండి అన్నారు. అంటే డాక్టర్స్ అడగడానికి అడిగాడు ఆయన, ఏ సిద్ధాంతాలు ఏంటో తెలియాలని. మాకు ఎవరు లేరు సార్, మేము ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేదు, మేమంతా ఎంప్లాయీస్ సార్ పెడతామంటే తర్వాత చూద్దాం అన్నారు. ఎందుకో ఆయనకి కుదరలేదు, నేను అడగలేదు. తర్వాత గడిచిపోయింది. ఈ నెలాగైనా తీసుకురావాలని నా మనసులో అలా ఉండిపోయిందండి. సెమినార్కి ఫస్ట్ సెమినార్కి రావాలి. 2వ సెమినార్ ప్రయత్నం చేశాను, ఛానల్ దొరకట్లేదు. నా కర్నూలులో ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇష్టమైన ఫ్యామిలీ, సుజాత కంఠం గారు కూర్చున్నారు. ఆ ఫ్యామిలీ నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రవీణ్ పగడాలని మాతో మాట్లాడతారని. మీరు ఏం చెప్తారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు. ఆ మనిషి ఎలాగైనా సరే సెమినార్కి రావాలి. ఇదిగో మీ ఇంట్లో నేను భోజనం చేయాలంటే ముందు ఆయనతో మాట్లాడరా అని అడిగాను.
అది కాదు తమ్ముడు అంటే, నువ్వు అడుగు, అన్నయ్యతో ఎలా మాట్లాడుతావు మాట్లాడు, మొత్తం మీద మాట్లాడు అన్న. మేము కలిసి ఆయనతో సహవాసం నాకు కావాలి, ఆయన దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తీసుకురండి. అప్పటి నుంచి ఫైట్ చేస్తే ఈ సెమినార్కి గేట్లు తెరిసాయి. ఈ ఈ లాస్ట్ టైం మనకు జరుగుతున్న డిబేట్ విషయంలో నేను అంతగా నమ్మాలనిపించలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఉన్నదున్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి, ఉన్నదున్నట్టుగా మాట్లాడే ఒక మీడియేటర్ కావాలి, ఎవరికి సపోర్ట్ చేయకుండా సత్యం ఇదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి. అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు నాకు. మీరు ఎంతమందిని అంటే తెచ్చుకోండి, నేను ఒకే ఒక్క మనిషిని తెచ్చుకుంటాను, ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారు అన్నాను. ఆయన ఏదైనా తీసుకుని ఆయన ఉండాలి, మధ్యలో ఆయన ఉండాలి. ఈయన సపోర్ట్కి ఇంకెంతమంది తెచ్చుకోండి, ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అడిగారు నన్ను. ఆయనే ఉండాలి అన్నాను నేను. ఆయన ఉండాలి, రావాలి, వచ్చారు. అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు. అందుకే ఆ డిబేట్ అంత సజావుగా సాగింది. టైమ్స్ కానీ వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగించారు. మళ్ళీ ఆ తర్వాత మా నాన్న నాతో చాలా బాగా మాట్లాడారు, నాకు హ్యాపీ అనిపించింది. ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాల సూచనలు నాకు ఇచ్చారు. నెక్స్ట్ డిఫెండ్ చేయాలంటే ఇలా చేయాలి సోదరా, ఇది ఒకటి మీరు నేర్చుకోండి అని నాకు చెప్పారు. అలాగన్నా తప్పకుండా నేర్చుకుంటా ఉన్నాం. ఈ టైంలోనే నేను అడిగాను, అన్న మాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే, సోదరా ఆ టైంలో నాకు కోనసీమలో మీటింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తానని అడిగారు. ఆ టైం స్పెండ్ చేసిన మనకు 2 days టైం ఇచ్చారు. కాకపోతే కొంచెం ఒక బాంబు పేల్చారు. మళ్ళీ 1 day ఉంటాను, రేపు వెళ్ళిపోతా అన్నారు. ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఏదో కొంచెం సిక్ అయ్యారట. వాళ్ళ అమ్మగారికి బాగుండాలి, వాళ్ళ అమ్మగారు స్వస్థత పొందాలి, వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంతో తన ఇంట్లో ఉండాలి, రేపు యథావిధిగా మనతో ఉండాలని ప్రార్థన చేయాలి. ఉంటారన్నా? ఉంటారు. మనం తీసుకొచ్చాం. నిజానికి ఇప్పుడు ఎండాలజీ సబ్జెక్ట్ నేను చెప్పమన్నాను, కానీ ఇది సరైన టైం కాదు. నైట్ మనకి ఎండాలజీ చెప్తారు. ఎండాలజీ అంటే ఏదో అనుకోకండి, క్రైస్తవ్యం ఇండియాలో పోషించిన పాత్ర ఏంటి చెప్తారు. నైట్ వింటే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా జనాభా నైట్ వస్తున్నారు కనుక అందరం కలిసి నైట్ విందాం. ఇప్పుడు మాత్రం క్వశ్చన్ అవర్ డీల్ చేద్దాం అన్నతో. చాలా మింగుడు పడిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతారు, తమ్ముడు అడుగుతారు, అన్నీ చెప్తారు. ఇక మిగిలిపోయిన మీ హృదయంలో దోబూచులాడుతున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి పంపించండి, అవి కూడా అడుగుదాం. అన్న ఈ రోజుకి సాయంకాలం వేళ ఈ క్వశ్చన్ అవర్లో దేవుని చేత నడిపింపాలని కోరుకుంటాం. ఓకే అన్న, దయచేసి అన్న వచ్చి విలువైన సమయాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టాం. ప్రశ్న జవాబులకు ముందు కొన్ని విషయాలు నేను మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఆమె చాలా వీక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు. నాకు తండ్రి లేడు, మా అమ్మే నన్ను పెంచింది. ఆమె నాకు తల్లి, ఆమె తండ్రి. సో నేను 11వ తారీఖు రావాలి అమెరికా నుండి, కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను 5వ తారీఖే వచ్చేసాను. 4వ తారీఖు బయలుదేరి 4వ తారీఖే వచ్చేసాను. సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే. ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది. సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు. ఏంటంటే ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు.
కృంగిపోయి పరిచయం నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల వంచి ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ప్రభువా, నువ్వు ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు, ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చెల్లం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నట్టు అడిగేసేయండి. ఒకవేళ అడగటం కాదు, ఇన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి. నేను రెడీ, దానికైనా రెడీ, దీనికైనా రెడీ. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీరు నువ్వు ఆ సార్ ఆపేసి, లాస్ట్ టైం కూడా చెప్పినా నీకు, నేను ఈయన డిబేట్లో కూడా మాటికి సార్ అంటుంటే నువ్వు సార్ అనుకున్నాను, చాలా దూరం ఉంటుంది అన్నాను. నీకంటే పెద్దోడిగా అన్న అంటే అయిపోలా అని కూడా చెప్పా, ఇంకా నువ్వు సార్ అంటున్నావు. లేదు సార్, అందరినీ నేను అన్నాను కదా. లేదు సార్ అన్న అంటే సార్ అన్న సారు ఇవన్నీ మనకి ఎందుకు, కరెక్ట్గా అన్నాను. ఓకేనా, మీరు మాతో జర్నీ చేయడం కదన్నా, మేమే మీతో జర్నీ కోరుకుంటున్నాం అన్నాం మా ఫ్యూచర్ అంతా. ఎందుకంటే మీరు ఎంతో గొప్పగా వాడబడుతున్న, ఇంత సాధారణంగా ఉండడం మేము చూసి మేము చాలా చాలా చోట్ల మీకోసం విన్నప్పటి నుండి మీతో జర్నీ మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నామన్నా. ఇదే కాదు, మాకు ప్రతి ఏడాది మీరు రావాలి, మీరు మాకు మాట ఇక్కడే ఇవ్వాలి. ప్రతి ఏడాది కాదు, ప్రతి నెల మేము యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తాం, ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ అన్నా. ఐ థింక్ డైరెక్ట్గా ఇంకా మీరు మాకు ఒక స్వేచ్ఛనిచ్చారు, కడిగేమని కూడా. అడగండి. ఓకే సార్, ఓకే అన్న. అయితే మొట్టమొదటిగా మా ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు దేవుడు మానవులందరినీ ఒకేలా సృజించాడు. అయితే ఈరోజు మన ఇండియాలో, ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఇవన్నీ పుట్టుకొచ్చి మనకు కనబడుతున్నాయి. మనుషుల మధ్య వ్యత్యాసాలు, అసలు వీటన్నిటికీ మూలం బైబిల్ అయితే ఏం చెప్పట్లేదు. కానీ దేవునికి ప్రతినిధులుగా, దేవుని కుమారులుగా మనల్ని చేస్తే, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కొన్ని మత గ్రంథాలు,
ఆ మత గ్రంథాల్లో ఉన్న ఈ వర్ణ వ్యవస్థ కావచ్చు, ఈ కుల వివక్ష, దీనివల్ల చాలా వర్గాలకు సంబంధించిన వారు చాలామంది బాధపడ్డారు. అసలు వీటి వల్ల ఉపయోగం ఉందా, లేదంటే ఇవి ఇలానే కొనసాగితే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, దీనికి క్రిస్టియానిటీ తరపున మనం ఎలా స్పందించాలి, దీని మూలాల కోసం మాకు కొంచెం తెలియజేయండి. ఎక్సలెంట్ క్వశ్చన్. ఈరోజు సాయంకాలం నేను దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. మిషనరీ ఉద్యమంలో ఈ మీరు అడిగిన ప్రశ్నకు కూలంకషంగా, అంటే చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం, విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండబోతోంది. కాబట్టి చాలా క్రిస్ప్గా, అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం, మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం. మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే, డినామినేషనల్ రూపంలో, శాఖ రూపంలో ఉండే విగ్రహం. ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి, నా శాఖలో లేకపోతే, నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు, ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు, ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ యావత్తూ ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము 4 పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ 4 పాదములు ఏవో కావు. 1 బ్రాహ్మణుడు, 2 క్షత్రియుడు, 3 శూద్రుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ 4 పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం. అదే సనాతనం. సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు, రెండు ఒకటే. ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే, ఈ నాలుగులోనూ ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు, లేకపోతే అంటరాని వారు, లేకపోతే మ్లేచ్చులు, దాసులు, దస్యులు, రాక్షసులు, అసురులు అని పిలువబడినటువంటి వారు. సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు, దాసులు, దస్యులు వగేరా వగేరా వగేరాగా చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి, ఆ మతంలోనికి, దేవుళ్లను సైతం, పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ క్రైస్తవులుగా మన స్పందన ఏమిటి? క్రైస్తవులుగా మనమేం చేయాలి? క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం. మళ్ళీ చెప్తాను, క్రైస్తవం అనేది మతం కాదు. ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగమే మీరు. ఇది ఒక రాజ్య సంకల్పం. ఆ రాజ్యంలో భాగమే మీరు, ఆ రాజ్య ప్రతినిధులు మీరు. ఈ రాజ్యం, ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజని తేడా లేదు, యజమాని బానిస అన్న తేడా లేదు. అందరూ అన్ని రకాల తోళ్ళు, నల్లవారైనా తెల్లవారైనా, బ్రౌన్గా ఉన్నా, ఎల్లో కలర్లో ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. ఇది సువార్తలో మొట్టమొదటి భాగం. ఇది గుర్తు చేయటమే సువార్త. మనిషిని మనిషిగా చూడటమే సువార్త. మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త. ఈ మార్గం, ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే,
తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా వారిని ఆహ్వానించటం, ఒకే కుటుంబంగా బ్రతకటం, ఇది క్రైస్తవ సువార్త. ఇది ఎలా సాధ్యం అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక మనిషి పాపరహితుడై, ఒక మనిషి మతరహితుడై, ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత, వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత నేను ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో, ప్రేమ, క్షమ, పంచి ఇవ్వటం, అందరి కోసం పాటుపడటం, ఇలాంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తాను. ఆ సమాజమే మీరు. ఈ సమాజం కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది. మళ్ళీ చెప్పనా? కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజములో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది. అది ఈ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది విశ్వ మానవ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి విశిష్టత. కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటి అనంటే, ఈ విశాలమైన దర్శనాన్ని మర్చిపోయి ఇది కూడా ఒక మతమైంది. ఇందులో కూడా శాఖలు ఏర్పరచుకున్నారు. ఇందులో కూడా నేను గొప్ప నువ్వు తగ్గు అన్నటువంటి ఆలోచనలు తెచ్చుకున్నారు. ఇందులో కూడా నువ్వు స్త్రీ నేను పురుషుడు అన్న ఆలోచనలు అరువు తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల ఉన్నటువంటి భావజాలాల నుంచి. కానీ మిషనరీలు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచిన మన తల్లిదండ్రులు మనకు నేర్పిన బాట ఇది కాదు. మనకు నేర్పిన బాట మనందరము ఒకటే, మనందరము ఒక్క తండ్రి పిల్లలం. ఈ సమాజం ఐక్యంగా, భారతదేశం ఐక్యంగా ముందుకెళ్ళాలి అనంటే హోప్ అనేది కేవలము ఈ భావజాలంలో మాత్రమే ఉంది. సాయంకాలం మరింత ఎక్కువగా దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న. అయితే మీరు చెప్పింది అంత బాగుందన్న. కాకపోతే మరొక చిన్న ప్రశ్న ఇందులో నుండే. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు క్రిస్టియానిటీకి మన దేశానికి అసలు సంబంధం లేదు కదా. ఎక్కడో పుట్టిన క్రైస్తవ్యానికి మన ఇండియాకి సంబంధం ఏంటి అసలు? ఇక్కడ వేల సంవత్సరాల నుండి ఎన్నో మతాలు వెలసిల్లాయి, ఎన్నో మతాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఇవి ఉండగా మరలా కొత్తగా బైబిల్ ఒక క్రిస్టియానిటీ ఎక్కడో నజరేత్ అనే గ్రామంలో పుట్టిన ఆ వ్యక్తిని మనం ఎందుకు ఆరాధించాలి? ఆయనకి మన ఇండియాకి అసలు సంబంధం ఏమైనా ఉందా? మనం ఎందుకు ఆయన మార్గంలో నడవాలి? ఈ ఇన్ని మార్గాల్ని కాదని ఆ ప్రభు మార్గాన్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి? ఓకే, సో భారతదేశానికి ఉన్నటువంటి హద్దులు, ఎల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం పెట్టుకున్నవి. అంటే బ్రిటిష్ వారు వచ్చి, బ్రిటిష్ వాడు మనకు ఇది మీ దేశం అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అంతకుముందు ఇది ఇలా మన దేశం ఇలా ఉండేది కాదు. మన దేశం చిన్న చిన్న రాజ్యాలలో విడిపోయి ఉండేది. ఉదాహరణకు తెలుగునాటనే మనకు కనీసం 4 రాజ్యాలు ఉండేవి. తమిళనాట 2 రాజ్యాలు 3 రాజ్యాలు ఉండేవి. అలా సమయం మారే కొద్దీ జియోగ్రాఫికల్ బౌండరీస్, అంటే మనకున్నటువంటి ఖగోళ కాదు, ఈ మన హద్దులు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ వచ్చాయి. కానీ యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం నిజానికి అదంతా ఒకే రాజ్యమే. అక్కడ మొదలుకొని ఈ భారతదేశానికి, అక్కడున్నటువంటి దేశానికి, లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి సంబంధం కాదు. అప్పుడెప్పుడో దావీదు సమయం నుంచి కూడా నెమళ్ళు, కోతులు, అలాగే మిరియాలు ఇక్కడి నుంచి, సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి. సో మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నవే. రాజ్యములు వేరైనా కానీ మనమంతా ఒకటిగానే ఉన్నాం. భారతదేశం ఆ రోజుల్లో ఇక్కడి వరకు ఇప్పుడున్నటువంటిదే కాదు. జావా, సమత్రా, థాయిలాండ్, అలాగే మలేషియా, సింగపూర్, అటుపైకి ముందుకెళ్తే మ్యాన్మార్, ఇటు వెళితే ఆఫ్ఘనిస్తాన్, పైన కశ్మీర్ పైన ఉన్నటువంటి కొద్ది ప్రాంతాలు, ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు భారతదేశం వరకు కూడా ఎస్తేరు యొక్క హస్బెండ్ రాజు భారతదేశం పైన రాజే ఆ రోజుల్లో. సో ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్నటువంటి హద్దులు. ఇది భారతదేశం, ఇది వేరే దేశం, ఇది కజాకిస్తాన్, ఇది తుర్క్మెనిస్తాన్.
అలా కాదు, ఒకప్పుడు అలా లేదు. ఇదంతా కూడా ఒక్క మానవ మనుగడకు అవసరమైనటువంటి ఒక్క ప్లానెట్. అన్నిటిని ది బైబిల్ ఏం చెప్తోంది అని అంటే, ప్రపంచమంతా ఆయన చేతి పని, ఇది ఆయనదే. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎక్కడి నుంచో వచ్చిన మతమని, వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు కాస్పియన్ సీ దగ్గర నుంచి కొందరు, ఇటువైపు ఇరాన్ ప్రాంతం నుంచి కొందరు వలస వచ్చారు. వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చిన వారే. కొందరు ముందొచ్చారు, కొందరు తర్వాత వచ్చారు. అంతేగాని ముందొచ్చినోడు గొప్ప, వెనకొచ్చినోడు తక్కువ కాదు. ఇకపోతే ఇక్కడున్నటువంటి మతాలు బయటకు వెళ్ళలేదా? ఇక్కడున్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా? ఇక్కడున్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది? ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏమాత్రం ఉద్ధరించారు మీరు? తరిమేశారుగా. ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా? సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు. అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పటానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇదంతా ఒక్క ప్రపంచం. ఇది మా నాయనది, మా నాయన ప్రపంచం. ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు. మధ్యలో నీదేంటి సమస్య? ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా. మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వచ్చిన వారేగా. మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వారేగా. మెసొపటోమియా ప్రాంతము ఈ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నారా? కాదు. ఇవి కేవలము మనుషుల మధ్యలో విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు. అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోడిని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళా ఆకునేది బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు, ఇక్కడిదే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటావేంటి నువ్వు? తెలియక. బడ్డి శానిస్ వచ్చాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 500 నుంచి మొదలైంది పరంపర. ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు, మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని. ఎక్కడికి? ఈజిప్టులో ఉన్నటువంటి చర్చికి రాశారు, అంతియోకికి రాశారు. అప్పుడు 500లో క్రీస్తు శకం 500లో 1500లో బయలుదేరారు కొంతమంది. ఆ 1500కు రావడానికి ముందు మొదటి 1500 సంవత్సరాలలో కొన్ని వందల మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాక్ నుంచి వచ్చారు, బబులోనియా నుంచి వచ్చారు, అలాగే దాన్ని ఏమంటారు సిరియా నుంచి వచ్చారు. భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలియక. సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈ రోజు కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. సో ఇది కొత్త మతమేం కాదు. 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం, 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం, మనిషిని మనిషిగా గుర్తించే మార్గం. ఈ మార్గం బయట నుంచి వచ్చిందేమి కాదు, ఇక్కడిదే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే మరలా కంటిన్యూషన్ క్వశ్చన్, అంటే మీరు చెబుతున్న ఆన్సర్లో నుండి మాకు మరలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మతం ఇక్కడదే అంటారు, అదే ఈ మార్గం, ఈ ప్రభు స్థాపించిన ఈ మార్గం ఏదైతే ఉందో ఇది ఇక్కడదే అంటున్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో మన భారతదేశంలో కొన్ని చోట్ల సువార్త చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు. అంటే కొన్ని దేవాలయాల దగ్గర, కొన్ని గుడుల దగ్గర ఇలా అడ్డుకుంటున్నారు. నిజానికి అసలు ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేసే అధికారం క్రైస్తవులకు ఉందంటారా? అసలు మన సువార్త పరిధులేంటి? అయితే కొంతమంది అంటున్నారు
వీధి సువార్త కూడా అవసరం లేదని కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. వీటి రెండింటిని గురించి మాకు వివరణ కావాలన్నా. ఇది మనదే అయినప్పుడు మనం ఎందుకు సువార్త చేయకూడదు? రైట్, మనదే. ఈ దేశం మంది, ఈ ప్రపంచం మంది, మన నాయింది. కానీ అదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వచ్చు. అదే స్టేట్మెంట్ ప్రతి మనిషి ఇవ్వాలి. ప్రతి మనిషికి ఆ హక్కు ఉంది. నేను సువార్త చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాను. నైట్ పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే 9:30, 10కి వస్తారు. 12:30కు మీటింగ్ అయిపోయింది. సరే అని వెళ్ళి పడుకున్నాను. ఒక ఉదయం 3:30, 4 అయింది. 4 అవ్వంగానే గంట కొట్టింది. టింగ్ టింగ్. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లే, సోమరి లే అంటుండు. ఎవడు ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే బొంగులు పెట్టినాడు ఇంతవి. నేను పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ అవుతుంది. సువార్త చెప్తున్నామండి అన్నాడు. అబ్బో, భలే చెప్తున్నారు సువార్త. ఇల్లు ఎలా చెప్తారు? నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా? అది సువార్త. దానివల్ల మనం చెప్పే మెసేజ్కు విసుగొస్తుంది. ప్రజలకి విసుగు రాకుండా చేయాలి. ఆ శుక్రవారం పూట మసీదుకి వెళ్ళి ఒకడు వాడికున్న నిష్టలో, వారికున్నటువంటి భక్తిలో, వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు. నువ్వు ఆ మసీదు కాన్ని నిలబడుకొని అస్సలాము అలైకుం సాహబ్ ఏలో అని చెప్పి వాడికి ఇచ్చావనుకో, ఏమంటాడు? 4 వేస్తాడు. ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఒక కామన్ సెన్స్తో మనం పనిచేయాలి. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయారు, ఆడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా? పెట్టరు. కామన్ సెన్స్. అరే వాడు దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంత్వన ఊరట ఇచ్చే పని చేద్దాం. ఎవరింట్లో అన్నా పెళ్లి జరుగుతుంటే వెళ్ళి ఇంట్లో చచ్చిపోయారండి ఏడుతాం మనం. ఎందుకు ఏడం? అది కరెక్ట్ కాదు. అది మనకు కూడా తెలుసు. అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా, మసీదే దొరికిందా? అవసరం లేదుగా. ఎందుకు చేయాలి అక్కడ? సో మనమే కావాలని రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఇది మనది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు. స్వేచ్ఛ అనంటే విచ్చలవిడితనం కాదు, యథేచ్ఛ వర్తన కాదు. స్వేచ్ఛ అంటే అవతలి వ్యక్తి మూడేంటి, అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడు, అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు, అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి, ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి. వీధి సువార్త చేయండి, తప్పేమీ లేదు. కానీ వీధి సువార్త పేరిట గొడవలు పెట్టుకోవద్దు. మొన్న కొందరు వెళ్ళారు, క్రైస్ట్ గాస్పెల్ టీం, సంచులు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని పోయినారు. పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు కొట్టనీకి వస్తే ఈడు కొట్టనీకి వెళ్తున్నాడు, ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు. అవసరమా? లేదు. ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్. మొన్న జరిగిన డిస్కషన్ 7 లక్షల మంది చూశారు. అందరూ క్రైస్తవులే చూసింటారా? నో. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే, మన మాట తగ్గింపుతో ఉంటే, మన మాట అవతలి వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే, మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ. ప్రజలను గెలుస్తాం. ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు. మనం అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి. సో సువార్త చేయండి, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి. ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని, అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు. ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి, మేము వస్తున్నాం, మేము పనిచేయాలనుకుంటున్నాం, మీకు సమయం వీలైతే మాకు తోడుగా ఉండండి, మేము చేస్తాం, వెళ్ళండి. దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు, అంటే ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి, అక్కడ కలిసి చేయండి.
మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మాధ్యమాలను వాడుకోండి, అలాగే టెక్నాలజీ వాడండి, సెల్ ఫోన్స్ వాడండి, వాట్సాప్ వాడండి, ఫేస్బుక్ వాడండి. ఇవన్నీ మీరు చేసేవే, కొత్తవేం కాదు. అన్నిటినీ మించి స్నేహం వాడండి, స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి, గృహదర్శనాలు చేయండి. ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు వాడు మూడేంటో తెలియదు, వాడు ఎలా ఉన్నాడో తెలియదు, ఇదిగో నువ్వు నమ్ముకుంటే పరలోకం మొత్తం లేక నరకం మొత్తం, దేవుడు నిన్ను 65 చేసేస్తాడు. ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది? ఎవరు వినరు. మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు, వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు. అలా వద్దు. ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు. సో నా ఆన్సర్ ఏంటంటే, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి. సువార్త పరిచర్యలో క్రీస్తును, రాజును పరిచయం చేయటం మన ఆలోచన, అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు. అక్కడే మనం తప్పుదారి పడుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రాజును పరిచయం చేయడం మాత్రమే మనం చేయమంటున్నారు. మన ప్రభువుని పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు లేదా కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీధి సువార్త చేస్తున్నప్పుడు కానీ, ఈ బయట వీధి జరుగుతున్నప్పుడు కానీ, అయితే గుడుల ప్రస్తావన ఎలానే వచ్చింది కాబట్టి సువార్త ప్రకటనని మాకు ఎదురవుతున్న పరిస్థితులు ఏంటంటే, మీరు మీటింగ్లు పెడితే మేము వస్తున్నాం, మీరు ఏదైనా మీకు సంబంధించిన కేకులు ఏమైనా ఇస్తే మేము తింటున్నాం, వాటినప్పుడు మేము విగ్రహాలకు అర్పించింది పెట్టినప్పుడు మీరు ఎందుకు తినట్లేదు? ఈ ప్రశ్న ఎక్కువగా క్రైస్తవులు మేము ఎదుర్కోవడం జరుగుతుందన్న. ఇది దీని మీద డిబేట్ కూడా జరిగింది. మీరు వచ్చారు, అయితే ఆ రోజు మరి సమయం ఒకవేళ అక్కడున్న పరిస్థితులను బట్టి మీరు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మీరు చేసిన వీడియో కూడా క్రైస్తవ ప్రపంచాన్ని చాలా ఆదరించింది. ఈ రోజు కూడా సభముఖంగా ఇలాంటి ప్రశ్నలు మాకు ఎదురవుతున్నప్పుడు మేము ఎలా స్పందించాలి? అసలు విగ్రహాలు పెట్టింది వాళ్ళు పెడుతున్నప్పుడు మేము తిని ఇప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలా, లేదంటే ఆ పరిస్థితుల్లో మేము ఎలా యుక్తిగా నడుచుకోవాలి? ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేవి ఇవి తెలుసుకోవాలి, వీటి గురించి ఆలోచించాలి. వీటి గురించి ఒపీనియన్స్ అంటే మన ఉద్దేశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఉద్దేశాలు వేరు వేరు రకంగా ఉండొచ్చు. కానీ నాకు అర్థమైన బైబిల్ గ్రంథంలో నుంచి నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్తాను. దీన్ని నేను ఇది కరెక్ట్ అని నమ్మి చెప్తున్నాను. ఉదాహరణకు ఒక హిందూ మిత్రుడు ఉన్నాడు, లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు. ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు. ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు. ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు కనుమ. ఈ కనుమ దినాన మన హైందవ మిత్రులు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు, మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు. అలసంద వడలు, మంచి కోడి కూర చేస్తారు. పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, తప్పేమీ లేదు. అలాంటి విందులు, అలాంటి భోజనం తప్పు కాదు. కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు, మేము మీ ఇంటికి వస్తాం, మీరు భోజనం పెడితే తింటాం, అంతవరకు ఓకే. కానీ మీరు కేక్ పెడితే మేము తిన్నాం, మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం. ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు? మనమేం పంచం. మన దగ్గర ప్రసాదాలు లేవు. మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు. మనం ఒక బల్ల పెడతాం, ఆ బల్ల క్రీస్తు శరీరం, అది ప్రసాదం కాదు. అది వచ్చి తింటే రోగాలు పోతాయి, అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇలాంటి ఏం లేవు మనకి. ఇది దేవుని బల్ల. మనందరము ఒక్క సమాజం, మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే, కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన, ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల. అది ఎవరికి పంచంగా మనం పంచం. అలాగే వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని తీసుకోవు కూడా. మనం పంచము, వారిస్తే తీసుకోము. చాలా క్లియర్గా చెప్తున్నానా? మనం పంచేది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు నొప్పించాలి?
దయ్యానికి పెట్టావు, నువ్వు రాయికి పెట్టావు, నువ్వు ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు. అది కరెక్ట్ కాదు. అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం. అలా మనం దురుసుగా ఉండకూడదు. చాలా సున్నితంగా మాట్లాడచ్చు. సోదరా, చాలా థ్యాంక్ యూ, మీ భక్తి భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను, మీలో ఇంత భక్తి ఉంది, చాలా సంతోషం, మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు, కాకపోతే మిమ్మల్ని నేను గౌరవించాలి కదా, నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి, అది మీకు నొచ్చుకుంటారు. మీరు అలా వద్దు. నేను నా విశ్వాసంలో మా కన్నీటి పొరల్లో నుండి నిన్ను చూస్తామని ఊహించలేదు.